హాయ్ గైస్, హలో, దిస్ ఇస్ హనుమాన్ నాయక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ. అందరు బాగున్నారా? ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత వచ్చాను కదా. సో ఈ వర్క్ బిజీలో కొద్దిగా కష్టమవుతుంది వీడియోస్ చేయడం. ఆ, హనుమాన్ నాయక్, అసిస్టెంట్ లోకో పైలట్, బెల్లంపల్లి. ఓకేనా? మీకు తెలిసిందే ఇది. ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. ఆ ఎన్టీపీసీ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిందనమాట. ఆ విషయం ఒకసారి మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండా ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్స్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిందంటే ఏమైంది అంటే, మామూలుగా ఒక క్వశ్చన్ ఉంటుంది, దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ 4 ఆప్షన్స్లో మనకి ఏంటంటే ఏబిసిడి, ఈ 4 ఆప్షన్లు ఏదో ఒక దాన్ని క్లిక్ చేయడం మన పని, మనకు తెలిసినంతవరకు. కానీ ఇప్పుడు చేంజ్ అయిన ప్యాటర్న్ ఏంటంటే, ఆయన ఏబిసిడి అని 4 ఆప్షన్లు ఇచ్చిన తర్వాత దాని కింద మళ్ళా 1 2 3 4 అంటే 1 అనేది సి, 2 అనేది డి, 3 అనేది బి, ఫోర్త్ ఆప్షన్ ఏంటిది ఏ. అంటే ఏంటిది, ఇప్పుడు పైన క్వశ్చన్ చూసినప్పుడు నీకు ఏ అనే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు థర్డ్ ఆప్షన్లో ఏ అని వచ్చింది, కానీ థర్డ్ ఆప్షన్ ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఏ కదా, థర్డ్ ఆప్షన్ కదా అని కింద 3 దానికి ఆన్సర్ పెట్టొద్దు. నీకు ఆన్సర్ ఏంటిది, థర్డా, ఫస్టా, సెకండా అనేది మర్చిపోయి ఏనా, బీనా, సీనా, నీకు వచ్చిన ఆన్సర్లు ఏబిసిడి. ఓకే, ఆ ఏబిసిడి అనేది ఎక్కడనో చూసుకోవాలి. ఆ ఏబిసిడిని చూసుకున్న తర్వాత కింద వచ్చిన తర్వాత 1 2 3 4 నీకు ఏ వచ్చినంత మాత్రాన ఫస్ట్ ఆప్షన్ ఏ అని ఉండదు. ఓకే, రైట్. సో అది మేబీ డి దగ్గర ఉండొచ్చు. అంటే నువ్వు ఆప్షన్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇదే పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. అర్థమవుతుంది కదా. పైన క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్లో ఏ ఆప్షన్ నీ ఆన్సర్, ఒక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు సి అనే ఆప్షన్ వచ్చింది నీకు ఆప్షన్. ఆ సి అనే ఆన్సర్ కింద థర్డ్, మామూలుగా సి అంటే ఏంది 3 అనుకోండి, మనం 3 దానికి టిక్ పెట్టడం. ఇక్కడ అది చేయకూడదు. ఇక్కడ ఏం చేయాలి, కింద 1 2 3s ఉంటాయి, 1 దగ్గరనే సి ఉండొచ్చేమో. ఇది పైన నాకు వచ్చిన ఆన్సర్ సి, కింద ఆప్షన్లో కూడా సి అనేది ఎక్కడ ఉంది దేవులాడుకో. ఆ సి అనేది ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఉంటే అక్కడ క్లిక్ చేయి. ఓకే, ఇది కూడా అంటే ఇది తెలియదు అని నేను చెప్తలేను, కానీ మనకు మార్క్స్ మ్యాక్సిమం మనకు మిస్ అవుతున్న మార్కులు ఎక్కడ 1 2 మార్క్స్. ఇది తెలియకుండా నువ్వు ఎగ్జామ్ అటెండ్ అయినావు అనుకో, అప్పుడు ఏంటి, మనం లాస్ అవుతాం అనమాట. అంటే మనకు కావాల్సిన అల్టిమేట్ టార్గెట్ ఏంటిది, జాబ్ కావాలి, అంతేనా కదా. జాబ్ కావాలి, మన సమాజ సేవ చేయాలనుకుంటున్నావా, సైంటిస్ట్ కావాలనుకుంటున్నావా, ఏంటి ఈ రోజుల్లో అవన్నీ కుదరవు, అంతేనా కదా. మనకు కావాలి ఏంటిది, మనకు చదవచ్చు అంటే ఏం చేయాలి, జాబ్ కొట్టి చూపించాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పినాను, మనకు చదువు వచ్చేది పక్కింటోడు నమ్మాలంటే ఏం చేయాలి, మనం ఉద్యోగం కొట్టాలి. నువ్వు ఉద్యోగం కొట్టలేదా, నీకు చదువు రానట్టు. సమాజం అట్లా క్రియేట్ చేసింది. సో మనం చేయాల్సింది ఏంటిదంటే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలి. ఉద్యోగం కొట్టాలంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడా జరగకుండా చూసుకోవాలి. వన్స్ మీరు ఒక జాబ్లోకి వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ మూవ్ టు అదర్ ఫీల్డ్. ఫస్ట్ మనకైతే ఒక సముద్రంలోకైతే దూకాలి. దూకిన తర్వాత సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, రైట్. ఎంతనే నీకు ఎంత దమ్ముందా, ధైర్యం ఉందా, ఎంత ఉంటే అంత ఈదుకుంటే లేదు నేను ఇంకో దానికి వెళ్తా అంటే ఎవరైనా ఏమన్నారు. కాకపోతే ఫస్ట్ ఏం కావాలంటే చదువుతున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం అనేది గ్యారెంటీ, ఉద్యోగం అనేది కావాలి. ఆ ఉద్యోగం కావడం కోసం ఎన్టీపీసీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది పోయిన తర్వాత మనకు నోటిఫికేషన్స్ లేవు. స్టేట్ గవర్నమెంట్లో 1 4 10 సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్లో ఆన్సర్ పోస్టులు ఉంటాయి. మరి మనకి ఎక్కువ పోస్టులు వచ్చేది ఎక్కడి నుంచి, రైల్వేస్ నుంచి. ఓకే, మంచి శాలరీ ఉంటుంది, శాలరీ బాగుంటుంది, పని బాగుంటుంది, పని కూడా బాగుంటుంది. రెడీ అయి కూర్చున్నా, ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, ఫోన్ వస్తే ఇప్పుడు వెళ్ళిపోవాలి డ్యూటీకి, అంతే. మళ్ళీ 2 రోజులు దాకా రాము. ఓకే, అంటే శాలరీని తగ్గట్టు పని ఉంటుంది, అప్పుడు మనం చేయాలి, అంతే. ఓకేనా. సో నేను చెప్పొచ్చేది ఏంటి, మీరు ఈ పేపర్ని ప్యాటర్న్ని చేంజ్ అయిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓహో ఇట్లా చెప్పాడు కదా అన్న, ఒకసారి అట్లా వెళ్దాం, రైట్. ఒకసారి చూసుకొని అల్లకపోతే ఏంటంటే ధైర్యంగా ఉంటాం, రైట్ పేపర్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది, నేను ఆన్సర్ చేస్తాను. నీకు ఇది తెలియకుండా లోపలికి వెళ్దాం అనుకో, ఏం జరుగుతుందో తెలియదు మనకి. అట్లా దాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సింది. ఎగ్జామ్ హాల్లో మామూలుగా టెన్షన్ పడతావు, ఎవరైనా ఎంత చదువుకున్నోడైనా టెన్షన్ పడతాడు. సో అక్కడికి పోయిన తర్వాత మనకేమవుతుంది, ఆ పేపర్ ప్యాటర్న్ దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 2 3 నిమిషాలు అయిపోతుంది. ఫేట్ని డిసైడ్ చేయడానికి 1 minute చాలు కదా, సెకండ్లలో సరిపోతుంది. ఆ విషయం అందరికీ తెలిసింది. సో దీని మీద ఒకసారి ఫోకస్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. మామూలుగా మనకి ఏంటంటే కిరణ్ పబ్లికేషన్స్ ఉన్నాయి చూడండి, అవి లేటెస్ట్ ప్యాటర్న్లో ఎగ్జామ్ పెడుతుంది. కిరణ్ పబ్లికేషన్స్, KICX అని
మా ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళండి. www.kicx.gr ఏదో ఉంది. మీ KICX అని కొడితే మీకు వస్తుంది. ఆ లేటెస్ట్ ప్యాటర్న్లో మీరు ఎగ్జామ్ ఒకటో రెండో ఎగ్జామ్స్ మాక్ టెస్ట్లు రాస్తే మనకు ఒక ధైర్యం వచ్చేస్తుంది, పేపర్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది. మరి ఈ పేపర్ ప్యాటర్న్ నిజంగా చేంజ్ అయిందా అంటే 2016 NTPC ఎగ్జామ్స్ దగ్గర నుంచి చేంజ్ అయింది. అంతకుముందు ఎగ్జామ్స్ సేమ్ ప్యాటర్న్ ప్రీవియస్ ఉన్న ఇప్పుడు మనం మామూలుగా తెలిసిన మెథడ్లో ఎట్లయితే ఉందో అదే ఉండే, కానీ 2016 నుంచి ఈ ప్యాటర్న్లోకి చేంజ్ అయింది. నాకు కూడా మొన్న రీసెంట్గానే తెలిసింది అనమాట. సో అది తెలియగానే ఇమీడియట్లీ వీడియో చేయాలనుకున్నా, కుదరలేదు డ్యూటీ వల్ల. ఇప్పుడు కూడా తొందరగా చేసేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలని చేస్తున్నాను. ఇది ఒకసారి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాగా చదవండి. ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళీ నోటిఫికేషన్ రాదు ఉన్న కాన్ఫిడెంట్ ధైర్యంతో చదవండి. అట్లా అని మొత్తం ఉన్న జీవితమే అయిపోయిందన్న లెవెల్లో ఏమొద్దు, ఖచ్చితంగా అయిపోతుంది. 90% అందరూ సెలెక్షన్ అవుతారు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది రాయండి. ఓకే, టెక్స్ట్ బుక్ ఉంది, అడ్డా, కిరణ్ పబ్లికేషన్స్, లూసెంట్ బుక్. నేనైతే 2 యూజ్ చేస్తున్నాను. లూసెంట్ ఒకటి, టెక్స్ట్ బుక్ ఒకటి, కిరణ్ పబ్లికేషన్స్. ఈ 3 నేను యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చింది ఆల్టర్నేట్గా చూసుకొని మాక్ టెస్ట్ అయితే ఎన్ని వీలైతే మనం ఏమనుకుంటామంటే నాది ఇంకా చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా, ఉద్యోగం వచ్చేసినాను, GSE ప్యాటర్న్ మొత్తం అయిపోలేదు, నా సబ్జెక్టు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తా అంటే కుదిరేదబ్బా. రేపు 15వ తారీఖు ప్రిలిమ్స్ రిజల్ట్, నెక్స్ట్ మంత్ 15కి మెయిన్స్ ఎగ్జామ్. ఇంకేదో ఉంటుంది. మనం మాక్ టెస్ట్లు రాస్తే మన స్కోర్ ఎంత ఉంటుంది అని చూసుకోవచ్చు. మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్ అంటే మినిమం రిజర్వేషన్ 70+ ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకో, 75+ పైన ఉంటుంది స్కోర్ అని నువ్వు అనుకొని ఫిక్స్ అయ్యి వెళ్తావు అనమాట. SC ST రిజర్వేషన్లోనే మనకి ఎంత ఉందంటే ప్రీవియస్ ఇయర్ 59-62, STకి అయితే 59, SCకి అయితే 62. ఈ లెవెల్లో కట్ ఆఫ్ ఉంది. అది ఇంకో 5 మార్క్స్ ఇంక్రీజ్ చేసుకో, 75 మినిమం ఉంటుంది. అంటే నువ్వు ఖచ్చితంగా 80-85 తెచ్చుకోవాలని ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే మనకు స్కోర్ గెటిన్ అవుతావు. ఓకేనా? వన్ సెకండ్ నేను మీకు చెప్తున్నాను ఏంటంటే కాన్ఫిడెంట్ని కోల్పోకండి. ఎగ్జామ్స్ మోర్ ఎగ్జామ్స్ రాయండి. ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక మనం ఈ గేమ్ దున్నడమే ఉంటుంది. అయితే ఇదా లేకపోతే ఇంకోటి వెళ్ళిపోవాలి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే NTPC ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్స్ కనుక ఎగ్జామ్ రాస్తే, నువ్వు ప్రిలిమ్స్ కనుక క్వాలిఫై అయినావు, నువ్వు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎగ్జామ్ క్వాలిఫై అయినావు అనుకో, నువ్వు మినిమం 3 నుంచి 4 ఎగ్జామ్స్ రాయొచ్చు, మెయిన్స్ ఎగ్జామ్స్. అది ఎట్లా అంటే TC ఎగ్జామ్ ఉందా, క్లర్క్, కమర్షియల్ క్లర్క్స్ ఇవి ఉన్నాయి కదా, వాటికి 10th క్లాస్ ఇంటరే క్వాలిఫికేషన్. అంటే నువ్వు గ్రాడ్యుయేట్తో క్వాలిఫై అయినావు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా ఇంటర్ పోస్ట్లో కూడా క్వాలిఫై నువ్వు. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో రాసే గూడ్స్ గార్డ్ పోస్టులు, స్టేషన్ మాస్టర్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోస్టులు, వీటితో పాటు నువ్వు దానికి కూడా రాయాలి. ఓకేనా? అంటే నీ ప్రిపరేషన్ కొద్దిగా గట్టిగా చేసుకున్నావు అనుకో, ఒకటి పోతే ఇంకోటి తగ్గుతుంది. లేదంటే మళ్ళా ప్రిలిమ్స్ దగ్గర నుంచి పోవాలంటే అదో పెద్ద తలకాయ. ఒకటబ్బా, ఈ రోజుల్లో ఉద్యోగం రావడం చాలా కష్టం. అట్లా అని అసలు రాదు అని కాదు, కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. చదివి దాన్ని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. సబ్జెక్ట్ని అయిపోగొట్టండి. ఇన్ని రోజులు ఎంతైతే అయిపోయిందో అంతే అయిపోగొట్టండి, పక్కకు పెట్టండి. దాన్నే రివిజన్. ఒకటి మనకు స్కోర్ కావాలంటే ఉన్న బెస్ట్ మన ధైర్యం ఏంటిది? అర్థమెటిక్, రీజనింగ్. ఇవి 35, 70 క్వశ్చన్స్. ఈ 70లో నీకు 65+ పక్కా పడాలి అంతే. అప్పుడే నీకు ఉద్యోగం వస్తుందని ఫిక్స్ అయిపో. ఎందుకంటే ఆ GS ఎప్పుడో 2 ఏళ్ల కింద అడుగుతాడు ఆయన, కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం చేయలేము. ఓకేనా? ఇవంతా స్టోరీలు ఉన్నాయి. GS ఈజీగా చూడగానే ఆన్సర్ పెట్టొచ్చాను కానీ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడో లేకపోతే 2 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ గుర్తుంటుందా? ఆయన అక్కడికి అడుగుతాడు. రైల్వే ఎక్కడి నుంచి అడుగుతాడో, రైల్వే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అందరికీ తెలుసు. అప్పుడు మన GS 50 మార్కులు అంటే అవి చదవద్దని కాదు, వీటిని బాగా మన గ్రిప్లో, అంటే ఈ 70 మార్క్స్కి నాకు 65 వస్తాయి, నువ్వు పేపర్ ఇట్లా అయినా 20, నేను 65 మార్కులు తెచ్చుకుంటా అన్న ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్దాం అనుకో, మనం కమ్సే కమ్ 60+ కొట్టవచ్చు. ఇక్కడ ఒక 60, అందులో కమ్సే కమ్ ఒక 20-30 కొట్టినా కానీ మనం తీసుకోవాలి. ఇక్కడ 60+30 80, 90 పోయింది. కళ్ళు మూసుకొని వస్తుంది. నువ్వు ఏ పోస్ట్ కావాలనుకుంటే ఆ పోస్ట్ వస్తుంది. అంటే పక్కా ప్లాన్తో, పక్కా స్ట్రాటజీతో మన ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయినామంటే వాడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వెళ్ళిపోడు. మీకు ఆల్రెడీ చెప్పినాను కొన్ని ఏ సబ్జెక్టులు ఎక్కడి నుంచి చదవాలి ఏంటి అని చెప్పాను.
సో ఇంకా డీటెయిల్గా ఫర్దర్ ముందు క్లాస్లో ముందు వీడియోలో చెప్తాను ఇంకా. సో ప్రస్తుతానికి అయితే డ్యూటీ టైం అవుతుంది, ఆయన ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేయగానే వెళ్ళాలి, దానికోసం రెడీ అయ్యి బీ ప్రిపేర్గా ఉన్నా. ఆల్ ది బెస్ట్ గైస్, బాగా చదవండి, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా ఈ పోస్ట్లో మనకి పోస్ట్ రావాలంతే. ఓకేనా, థ్యాంక్ యూ.